దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు అని చెప్తున్నాడు. ఎందుకంటే బలహీనమైన సమయాల్లో ఉన్నప్పుడు నిందలు కలిగిన, అవమానాలు కలిగిన, ఇబ్బందులు వచ్చిన, హింసలు కలిగిన, ఉపద్రవాలు కలిగిన, ఏం కలిగినా సంతోషించటానికి కారణం ఏంటంటే ప్రభు వైపు చూడటమే. దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఇంకేం కొదువు లేదు, అంతా సంతృప్తిగానే ఉందని పౌలు గారు ఈ మాటలను మనకి వ్యక్తం చేస్తున్నారు. అయితే మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే మనుషుల దగ్గర నుంచి మనం సానుభూతిని కోరము. ఎందుకంటే ఈ పరిస్థితులు మనల్ని దేవుని వైపుకి, దేవునిలో ఆనందించేలా, సంతోషించేలా చేస్తాయి. ఈ వచనాన్ని ఉన్నదన్నట్టుగా తీసుకుంటే వచ్చే అర్థం ఒళ్ళు గొగురుబాటు కలిగించేంత స్పష్టంగా ఉంటుంది. దీని వెనుక ఉన్న భావనా శక్తి ఓ పట్టాన గ్రహింపులోకి రాదు. దీని అర్థం ఏమిటంటే, నాకు బలం లేకపోతే, నన్నెవరన్నా చీటికి మాటికి కించపరుస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే, మూలమూలకి తరిమి కొడుతూ ఉంటే నాకు సంతోషం. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తు కోసం నేను అనుభవించేటప్పుడు నేను అగ్గిపిడుగుని. దేవుడు మన పక్షాన ఉంటే మరే కొదువా లేదన్న సంతృప్తిలో ఉన్న రహస్యం ఇదే. మనతోనూ, మనమున్న పరిస్థితులతోనూ మనకిక పని లేదు. ఇలాంటి స్థితికి మనం చేరినప్పుడు మనం ఎదుర్కొంటున్న హింసను బట్టి, దారిద్ర్యాన్ని బట్టి మనుషుల సానుభూతిని కోరము. ఎందుకంటే సాక్షాత్తు ఈ పరిస్థితులే మనల్ని ఆశీర్వాద కారణాలని మనకు అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో మనం దేవుని వైపుకు తిరిగి ఇవి మనకు సంభవించినాయి గనుక ఆయన మనకి ప్రతిగా చేయవలసిన దానిని పొందే హక్కు కోసం ఎదురు చూస్తాము. స్కాట్లాండ్ దేశంలో ఈ మధ్య తనువు చాలించిన ప్రఖ్యాత అంధ సువార్థికుడు జార్జ్ మాథిసస్ ఓసారి ఇలా అన్నారు: ప్రభు, నాలో నీ ఉంచిన ముళ్ళు విషయం నీకెన్నడూ కృతజ్ఞత నర్పించలేదు. నాకు ఇచ్చిన గులాబీల కోసం చాలాసార్లు నిన్ను స్తుతించాను, కానీ ముళ్ళు కోసం ఒకసారి కూడా స్తుతించలేదు. నేను మోస్తున్న సిలువకి ప్రతిఫలంగా రాబోయే లోకంలో నాకు దొరికే ప్రతిఫలం కోసమే ఎదురు చూశాను, కానీ ఇప్పుడు మోస్తున్న సిలువే నాకు ఇప్పుడే మహిమకరమైన దీవెన అని గ్రహించలేకపోయాను. నీ సిలువ మహత్యాన్ని నాకు తెలియచేయి. నా ముళ్ళులోని విలువను నాకు తెలియచెప్పు. నా శ్రమల మార్గంలో గుండా నేను నిన్ను చేరుకున్న విషయం నాకు బోధపరచు. నా కన్నీళ్లలో వెలిసిన ఇంద్రధనస్సులను నాకు చూపించు. ముళ్ళ కంచెల చిటారు కొమ్మల్లో చుక్క తళుక్కుమన్నది. చూసే కన్ను నీకుంటే కనిపిస్తానన్నది. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, పౌలు గారు నా తండ్రి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని చెప్తా ఉన్నారు తండ్రి. దేవా, అవును తండ్రి, మా బలహీనతల్లో ఉన్నప్పుడు, ఉపద్రవాల్లో, శ్రమలలో, హింసలలో, కరువులో, ఇబ్బందులలో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవా, ఆ పరిస్థితులన్నిటిలో నేను ప్రభా మీ వైపు చూసేవారుగా ఉంటే మేము సంతృప్తి కలిగి ఉన్నట్లే. అలాంటి సంతృప్తిని, అలాంటి ఆత్మీయ సంతృప్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి తండ్రి. అయ్యా, మేము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా దేవా నా తండ్రి, మనుషుల వైపు నుంచి సానుభూతి కంటే దేవా నీ దగ్గర నుంచి వచ్చే ఓదార్పు, ఆదరణ ఎంతో గొప్పవి దేవా. నాయనా ప్రభా, ఇలాంటి పరిస్థితులలో ఎవరైతే ఉన్నారో అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని ధైర్యపరచండి, ఓదార్చండి ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీ కృపచేతను నేర్పించండి ప్రభా. మంచి ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలం ఇవ్వండి ప్రభా. అయ్యా, స్తోత్రంలోనైనా సహాయం చేయండి. ప్రతి విధమైన బలహీనతల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి ప్రభా. సహాయం చేయండి.
మీ కృప చేత నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.